వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. ఇది మనం చేసేది. స్క్రీన్ మీద కనబడుతున్న మెజర్మెంట్తో కట్ చేసుకోండి. ఈ విధంగా పైప్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసేయండి, ఇలా ఉంటుంది. సమానంగా కట్ చేసుకోవాలి. పీస్ షీట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని సమానంగా పెట్టి సూపర్ గ్లూతో అంటించేయాలి. నీట్గా అంటియాలి. ఇటు సైడ్ కూడా అట్లా అంటిద్దాం. మళ్ళీ పైన పైప్ అంటిద్దాం. సూపర్ గ్లూతో వేసేద్దాం. ఇటు సైడ్ కూడా వేసేద్దాం. సూపర్ గ్లూ ఎక్కువ వేస్తే చండాలంగా కనపడుతుంది చూస్తానికి. నా వేలు అతుక్కుపోయింది. పీవీసీ షీట్ తీసుకోండి. దాన్ని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా రౌండ్ సర్కిల్ లాగా రావాలి. స్పీకర్ అనమాట. ఇదేమో ఓఫర్ చుట్టూ మెజర్మెంట్ తీసుకొని సర్కిల్ గీసేద్దాం. ఇదేమో కచ్చోడా ఫోన్ లేదనమాట. సైజ్ లేదు కాబట్టి మనం కంపాస్తో గీసేద్దాం సర్కిల్. ఓకే, అయిపోయింది. హోల్ చేసేసాం. రెండు సమానంగా ఉండాల్సి వస్తానికి పైన విధంగా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ అది, ఇది ఫ్రంట్ సైడ్. సూపర్ గ్లూ వేసి అంటించేద్దాం. చుట్టూ నీట్గా వేయాలి, ఎందుకంటే మళ్ళీ స్పీకర్ నుంచి వచ్చేది కదా, స్పీకర్ వాయిస్ వస్తున్నప్పుడు గాలి వస్తుంది కదా, అది రాకుండా ఉండటానికి. కింద పడినా ఊడిపోదు. ఓకే, మనం ఛార్జింగ్ మోడ్యూల్ ఒక హోల్ చూసుకుందాం. సెంటర్లో అనమాట గీస్తుంది పైన. ఇటు సైడ్ స్విచ్కి ఈ విధంగా సర్కిల్ చేశాను, హోల్స్ చేశాను. ఛార్జింగ్ మోడ్ ఈ విధంగా సెట్ అవుతుంది. తీసుకోవాలన్నప్పుడు తీసుకోవచ్చు. పీకినా కూడా, ఛార్జింగ్ పెట్టినప్పుడు తోసినా కూడా బయటికి రాదు, లోపలికి రాదు. స్విచ్ అనమాట. ఇదే మన ఇయర్ బడ్స్ పాడైపోయినాయి అనమాట. దాంట్లో ఉన్న బ్లూటూత్ బోర్డు రెండిట్లో ఉండేది కదా, తీసుకున్నాను. రెండు తీసుకున్నాను. రెండు పనిచేసాయి. ఆడియో బోర్డు, లిథియం బ్యాటరీ, ఛార్జింగ్ మాడ్యూల్, స్పీకర్ ఓఫర్ టైప్. ఇదేం కచ్చడా ఫోన్లోది, ట్విటర్ టైప్ అనమాట. అది సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ నేను సూపర్ గ్లూ వేయకుండా నార్మల్ రబ్బర్ గ్లూ వేసాను. ఎందుకంటే స్పీకర్ ఏమైనా డ్యామేజ్ అయిన తర్వాత ఫ్యూచర్లో పోతున్నప్పుడు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండకుండా ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా లెంత్ తీసుకొని పీసీ షీట్ ముక్కలు తీసుకొని ఈ విధంగా ఎల్ షేప్లో బెండ్ చేసుకొని శాండ్ పేపర్తో రుద్దండి. ఎందుకంటే అతుక్కోదు, సూపర్ గ్లూ వేసినా ఊడిపోతుంది. పైన చదురంగా రావడానికి పీవీసీ షీట్ పెట్టి సూపర్ గ్లూ కట్టుకుంటుంది లెంత్. సూపర్ గ్లూ వేసి అంటించేసేద్దాం. వీడియో లైట్ అయినందుకు ఏమనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఈ విధంగా సెట్ అవుతుంది. మనం స్క్రూలు బిగించుకోవడానికి హోల్ కావాలి కదా, మార్క్ చేశాను. పైనేమో బ్లూటూత్ది ఈ సెట్ చూడండి. ఒకటేమో మనం ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి వాయిస్ లైట్ వెలుగుతుంది ఓ హోల్లో, ఇంకో హోల్లోనేమో మనం సాంగ్ ప్లే చేసుకోవడానికి, పాజ్ చేసుకోవడానికి. పీసీ షీట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 4, ఎందుకంటే మనం స్టాండ్లా తయారు చేసుకోవడానికి. సూపర్ గ్లూతో అంటించేసేద్దాం. మీరు డొట్టు బైక్ వీడియో చూడలేదైతే చూడండి. దానిని ఏ బైక్ చేయాలో నేను త్వరలోనే అనౌన్స్ చేస్తాను ఆ వీడియోని. ఈ విధంగా 4 కాళ్ళు సెట్ అయిపోయినాయి. కింద పడదు కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎట్లుంటే సర్క్యూట్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియోలో ఎంత అయిపోతుంది అప్పుడు సర్క్యూట్ వివరించకుండా నేను డైరెక్ట్గా సర్క్యూట్ డ్రా చేశాను. ఇది ఆన్ చేస్తే ఎలా వస్తుంది, లైట్ వెలుగుతుంది, వర్క్ చేస్తుంది. స్క్రూలు బిగించేసేద్దాం. ఇక సౌండ్ టెస్ట్ చేద్దాం. అంతకుముందు ఛార్జింగ్ చెక్ చేయాలి కదా, ఛార్జింగ్ కూడా వర్క్ చేస్తుంది. బ్యాటరీలో ఉంది కాబట్టి రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ ఫుల్గా ఉంటే బ్లూ కలర్ వచ్చేసిద్ది. అప్పుడు మనం ఛార్జింగ్ ఆఫ్ చేసుకోవటమే. ఓకే, సౌండ్ టెస్ట్ చేద్దాం. ఓకే గాయస్, నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Power on. Left channel. Right channel.